ఎందుకు ఈ కాన్సెప్ట్ పెట్టారంటే ముగ్గురు యాంకర్స్ అండి. ఒక్క యాంకర్ ఉంటేనే తట్టుకోలేము మనం ఆడియో లాంచ్లో. అలాంటిది సుధీర్ లాంటి వాళ్ళు ఉన్నారంటే అసలు తట్టుకోలేము. అలాంటిది ముగ్గురు యాంకర్స్ ఉన్నారండి. ఎందుకంటే ఈ సినిమా కాన్సెప్ట్ ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలు అనమాట. రెస్పెక్ట్ హర్ చాయిస్. రెస్పెక్ట్ హర్ చాయిస్ ఏంటి? ఏం రెస్పెక్ట్ చేయాలి మీ చాయిస్ అని చెప్పు. అంటే మాకు చాలా చాయిస్లు ఉంటాయి. ఇప్పుడైతే ప్రేమ గురించి చాయిస్ అనమాట. ఏంటి చాయిస్ ఏంటి? ఇప్పుడు పెద్దలు చెప్తా ఉంటారు, తెలుసు కదా నీకు, నలుగురిని ప్రేమించాలి, ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవాలి, దాంట్లో ఒకళ్ళని మ్యారేజ్ చేసుకోవాలన్నమాట. అలాగే మేము కూడా నలుగురు అబ్బాయిని చూసుకుంటాము, ఇద్దరు నచ్చుతారు, ఒకళ్ళతో లవ్ ప్రొసీడ్ అవుతాం. అది మా చాయిస్. అది చెప్పింది అబ్బాయిలకి, అమ్మాయిలకు కాదు. అంటే అబ్బాయిలకి ఏమన్నా సెపరేట్ రూల్ ఉందా ఏంటి? ఇప్పుడు మేము మాట్లాడలేదు, మీరు చెప్పింది కరెక్ట్. అది అందుకు, ఎందుకంటే అదే బెటర్. మీరు చెప్పింది కరెక్టే కదా. హీరోలు వచ్చారు, వాళ్ళకి వెల్కమ్ చెప్పాలి ఒకసారి గట్టిగా వాళ్ళందరికీ. ప్లీజ్ హీరో హీరోయిన్స్ కి ఈ చప్పట్లు కొట్టురా అండి. ప్లీజ్ వెల్కమ్ అండి. హరీష్ కళ్యాణ్ అండ్ సాయి రోనక్ అండ్ పూజకి దోశ అదే జోషి. Yeah, I'm saying Joshi only. He's saying dosa. Not dosa kaadu. Not Joshi, it's Doshi, right? Yeah. Doshi. Doshi in your language, in Telugu it's dosa. That's what I'm telling. Ragada director garu ikkada unnarandi, Veeru K Potla garu. Please give him a big hand. Please Veeru Potla garu stage meediki ravalandi. Welcome Veeru Potla garu with a big round of applause to launch the first song visual. Please welcome sir. First song visual. సో ఈ మ్యూజిక్ ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజ్ అవబోతుందండి. సో ప్లీజ్ సార్ a few words about visual, first visual of the first song. ఆబ్వియస్గా అద్భుతంగా ఉన్నాయి, ట్రెండీగా ఉంది, తెలుస్తూ ఉంది. లవ్ స్టోరీ అండ్ ఎనర్జెటిక్ లవ్ స్టోరీ అని తెలుస్తూ ఉంది. అండ్ ఆల్ ద లీడ్ యాక్టర్స్ డిడ్ సో వెల్. ఈ సెకండ్ విజువల్ని ఆర్పి పట్నాయక్ గారితో మనం లాంచ్ చేద్దాం అని చెప్పి సూపర్. సో ఐ వెల్కమ్ ఆర్పి పట్నాయక్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్. ప్లీజ్ వెల్కమ్ సార్. సో ఆర్పి పట్నాయక్ గారికి బొకే ఇవ్వడానికి డైరెక్టర్ గారిని స్టేజ్ మీద డైరెక్టర్ పట్నాయక్ గారు సెకండ్ విజువల్ లాంచ్ ప్లీజ్. రెస్పెక్ట్ హర్ చాయిస్ అని చెప్పిన దాన్ని అంటావు కదా. అవును, నీ ఒపీనియన్ తెలుసుకున్నాను. ఏదో చెప్పావు, నలుగురిని చూడాలి, ముగ్గురిని ప్రేమించాలి, ఒకళ్ళు పెళ్లి చేసుకోవాలి ఫైనల్ గా అని చెప్పని. జనాల ఒపీనియన్ కూడా ఏంటో ఒకసారి కనుక్కోను. సో ఫస్ట్ మన గెస్ట్లు ఇక్కడ ఉన్నారు కదా, వాళ్ళని కనుక్కుందాం మనం. రెస్పెక్ట్ హర్ చాయిస్ అని. ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ కేటీఆర్ గారు. ద ట్యాగ్ లైన్ కాదలి రెస్పెక్ట్ హర్ చాయిస్ is the tagline. I thought I was going to be given an opportunity there to say a lot of things. Sorry, అయితే save it for later. అది కరెక్ట్. ఓకే సార్, నెక్స్ట్. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్, హౌ యూ సార్? సో ఈ మూవీ టైటిల్ కాదలి, ప్రేయసి, అండ్ అలాగే దాని కింద ట్యాగ్ లైన్ #రెస్పెక్టర్ చాయిస్ అని పెట్టారనమాట. సో వీ వర్ టాకింగ్ యాక్చువల్లీ, రెస్పెక్టర్ చాయిస్ అంటే ఒక అమ్మాయి ఇద్దరు అమ్మాయిల్ని లవ్ చేయదు, బట్ వాళ్ళతో జర్నీ చేసి ఫైనల్గా ఎవరిని లవ్ చేయాలి అనేది డిసైడ్ చేసుకుంటుందా, లేకపోతే లవ్ చేస్తుందా ఇద్దరిని, పెళ్లి చేసుకుంటుందా ఇద్దరిని అనేది ఇంకా తెలియదు మనకి. సో మేము కనుక్కోవాలనుకుంటున్నాం అంటే రెస్పెక్టర్ చాయిస్ అంటే అమ్మాయిలకి ఎలా నిజంగా చాయిస్ ఉందా మాకు అనేది వి జస్ట్ వాంట్ టు ఆస్క్ యు. అంటే నాకు తెలిసిన అమ్మాయికి చాయిస్ ఉంది. షీ వాంట్స్ మీ టు రెస్పెక్ట్ హర్ ఓన్లీ. సో అండ్ ఐఎమ్ లివింగ్ లైక్ దట్ ఓన్లీ. దట్స్ అ ఫెంటాస్టిక్ ఆన్సర్ సార్. సూపర్ సార్, సూపర్. సో ఇంకా మీ పాప దగ్గరికి వస్తున్నామండి. ఇందాక ఏదో చెప్పావు కదా. ఆస్క్ పూజ ప్లీజ్.
So I believe that respect her choice should be in terms of everything what a female is doing in her life, for what career she is choosing, what she wants to wear, where she wants to go. So it should be a complete freedom to her, and we shouldn't answer or question anything for that. We should respect feminism. That's what I believe. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ పూజా గారు. దట్స్ Thanks a నైస్, lot. దట్స్ రియలీ నైస్. సో ఇప్పుడు మన హీరోల్ని ఇందాక నుంచి ఈయన పారిపోతున్నారంట, సుధీర్ చెప్తున్నాడు లైట్ ఆఫ్ అయిపోగానే. దొరికారు ఇప్పుడు. ఉన్నాడు ఇక్కడే ఉన్నాడు, లైట్ ఆన్ ఉంది కదా. సో డిడ్ యూ రియలీ రెస్పెక్ట్ హర్ చాయిస్? Her choice. Yeah, like one hero has to respect her choice. So without getting offended. అంటే దాన్ని సినిమాలో చూడాలి, నేను ఇప్పుడు రివీల్ చేయలేను. బట్ యా, ఐ బిలీవ్ విత్ దట్ కాన్సెప్ట్, రెస్పెక్ట్ హర్ చాయిస్ అని. అంటే దర్ ఇస్ నథింగ్ రాంగ్. సో నెక్స్ట్ హీరో. హాయ్ అండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో ద క్వశ్చన్ ఇస్ వెదర్ ఐ రెస్పెక్ట్ హర్ చాయిస్. See, I've irritated Pooja enough on sets in front of the camera. So even if I'm going to say that I respect her choice, I don't think she'll be able to accept that. So the rest, I think you have to watch the film or ask the director. వీడియో లాంచ్ చేయడానికి శేఖర్ వి జోసెఫ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నామండి. యా, అండ్ చాలా చాలా పెద్ద పెద్ద మూవీస్ చేశారండి శేఖర్ వి జోసెఫ్ గారు. So ప్లీజ్ వెల్కమ్ హిమ్. This is a Songs 3 visual launch. Thank you. నేనని నమ్మించాయి గుండెని, నన్నే కాదనుకున్నా, రేపంటూ లేదని చూస్తున్నాలే నిన్నని, నీవే ప్రతి నిమిషాన కన్నీరైనా రానంటోందా, ఏం చెయ్యను ఎదకేం చెప్పను, ఈ ప్రేమంటే భయపడుతున్నాను. ఇందాక మనం అందరు అబ్బాయిల ఒపీనియన్ తీసుకున్నాం కదండి, ఇప్పుడు ఇక్కడన్న లేడీస్ ఒపీనియన్ తీసుకుందాము. రెస్పెక్టర్ చాయిస్ అనేది లేడీస్ వాళ్ళ ఒపీనియన్ ఏం చెప్తారో చూద్దామండి. రెస్పెక్ట్ యువర్ చాయిస్. ఆ రోజుల్లో మాకు అంత చాయిస్ అస్సలు ఉండేదే కాదు. సో యునో ఐఎమ్ టాకింగ్ అబౌట్ సమ్ టైమ్ బ్యాక్. ఓకే, నేను అనుకోవడం ఈ కాలంలో స్పెషలీ అమ్మాయిలు చాలా చాలా లక్కీ, చాలా వాళ్ళకి చాలా చాయిసెస్ ఉన్నాయి. So whatever their choice, we should respect. As a mother, I feel. సో ఇందాక నుంచి యాక్చువల్లీ అందరినీ అడుగుతున్నానండి, ఈ సినిమా నేమ్ కాదలి అండ్ టైటిల్ కింద వచ్చేసి హ్యాష్ట్యాగ్ రెస్పెక్ట్ హర్ చాయిస్. అందరు దాని గురించి డిఫరెంట్ ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చారనమాట. సో యూజువల్లీ మీరు దాని గురించి ఏం చెప్తున్నారో మా ప్రేక్షకులు అందరూ వినాలనుకుంటున్నారు. అంటే రెస్పెక్ట్ హర్ చాయిస్, దట్స్ ఇట్. ఆ వర్డ్ గురించి how actually you gonna... I think everybody agrees. We always respect the women's choice at home, be it my mom or, of course, now I'm in the hands of Upasna. So I think this is a perfect title for such a film. So respect your choice. దాని గురించి ఏం చెప్తారు సార్ మీరు? ఈ జనరేషన్లో నడుస్తున్నాయో కానీ మా జనరేషన్లో ఒప్పుకునే వాళ్ళు కాదు. మీ జనరేషన్ గురించి చెప్పండి సార్, అప్పుడు ఎలా ఉండేది? సో అప్పుడు ఒక లవ్ అంటే ఒక వాల్యూ ఉంది. సో అప్పటికి ఇప్పటికి ఇస్ ఎ లాట్ డిఫరెన్స్. ఇప్పుడు లవ్ బ్రేకప్ చాలా ఈజీ. ఒకరోజు లవ్ అంటున్నారు, నెక్స్ట్ డే బ్రేకప్ అంటున్నారు. సో లాట్ డిఫరెన్స్. సో యూజువల్గా అయితే ఇప్పుడు అమ్మాయిలకి ఎక్కువ చాయిస్ ఉంది, దానివల్ల ఇలా జరుగుతుందంటారా మీరు? అంటే ఒక్కదాని వల్ల అని చెప్పలేము, ఇప్పుడున్న మైండ్ సెట్స్. శ్రావ్య, మన మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా అక్కడే ఉన్నారు. ప్రసన్న ప్రవీణ్ షా. ఒకసారి మిమ్మల్ని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. ప్లీజ్ అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుకుంటున్నామండి. Give a big round of applause of the heroes of the show of the day. Prasanna Praveen. So sir, is this your first movie or you worked before? Because I'm really sorry, I don't know anything about This you. is actually second movie. Second My first movie. one was
మలుపు చేశారు. I know. I heard. మలుపు తీసారా? మలుపు చేశారా? చేశారు. మలుపు తీశారు. మలుపు తీశారు. So please, sir, please share your experience with the audience. A few words about your experience of the movie. First of all, my thanks to all the chief guests for gracing this occasion with your presence, and my thanks to Patabi sir and Anand sir for the opportunity. That's it? Yeah, it was great working with Patabi sir and Anand. I would request the legendary producer Suresh Babu garu to please come onto the stage, sir. Please andi గట్టిగా చప్పట్లు కొట్టాలి సురేష్ బాబు గారి కోసం అని చెప్పేసి. Song 4, visual launch. లోకమా నా కోసమా ఇన్నేసి అందాలన్నీ నాకే సొంతమా కాలమా చాలమ్మా నువ్వున్న చోటే ఇంకా ఆగిపోవమ్మా నాతో ఎన్నాళ్ళున్న స్వప్నమా ఇంతందం నువ్వు చూపలేదమ్మా మునుపింత హాయి ఏదమ్మా లోకమా నా కోసమా ఇన్నేసి అందాలన్నీ నాకే సొంతమా. Yes, sir. All right. Thank you so much, sir. A few words about the movie and the song. అందరికీ నమస్కారం. Wish Pattabi a very, very grand success. He used to work with us before. అప్పటి నుంచి తనకి సినిమా చేయాలని బాగా కోరిక ఉండేది. He went and did some other business. Still he kept on to it, and his dream has now come true. I wish that he gets all the success that this film deserves. I would like to welcome Dilraj garu onto the stage, please. Sir, please welcome, sir. Everybody, big round of applause for Dilraj garu, please. Song for visual launch. చూసా అమ్మాయిని పరిచానా గుండెని నాతో అడుగేసి నా వెంటే వస్తుందా మంచి అబ్బాయిని మనసే ఇచ్చానని అంటే సులభంగా ఓకేరా అంటుందా బహుశా పెట్టే చేస్తుందో కబజా అంటూ పోతుందో నేను పర్లేదంటూ పోనా ఓ కన్యామణి అన్యాయంగా సన్యాసవాలా చాలా నమ్మకిందే పోలా నీ వల్లే గుండెల్లో ఒకటే గోలా ఏ అందం నీలా లేదంటే పిల్ల అరే ఇంకేదో లాగిందే నీ పిల్ల. ఓ సినిమాకి ఫస్ట్ ఇంట్రెస్ట్ కలగాలంటే ఆర్ హీరో ఆర్ డైరెక్టర్ ఆర్ ప్రొడక్షన్ హౌస్ ఏదైనా ఒకటి ఇంట్రెస్ట్ ఉండాలి. అప్పుడప్పుడు చిన్న సినిమాలు తీసినప్పుడు దానికి ఉండే టైటిల్, ఇందాక సురేష్ బాబు గారిని అడిగాను, కాదలి ఈజ్ ఏ తమిళ్ టైటిల్. సో ఒక తెలుగు సినిమాకి తమిళ్ టైటిల్ పెట్టినప్పుడే సంథింగ్ ఈజ్ దేర్. అండ్ ఒక యూత్ఫుల్ సినిమాకి ఉండాల్సిన విజువల్స్ కనిపిస్తున్నాయి. సో ఆల్ ది బెస్ట్ ఓల్డ్ టీమ్. లైక్ ఒక హ్యాపీ డేస్ అండ్ పెళ్లి చూపులాగా మీ సినిమా కూడా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. హీరో హరీష్ కళ్యాణ్, సాయి రోనక్, హీరోయిన్ పూజ, లిరిసిస్ట్ వనమాలి గారు, and music director Prasann Praveen Shyam, and art director Vivek Annamalai, DOP garu Shekhar garu, singer Krishna Iyer, Aditya music nunchi Niranjan garu and Madhav garu. Please andaru stage meediki ravalsindiga korukuntunnamandi. Kadali movie ki work chesina technicians and crew, అలాగే మన గెస్ట్లు ఈరోజు మన ఆడియో లాంచ్కి విచ్చేసిన గెస్ట్ని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం అండి. కేటీఆర్ గారు, రామ్ చరణ్ గారు. సార్ And now it's request to R.P. Patnaik garu, Dashrath garu, and here comes the KTR garu and the mega power star Ram Charan garu. Give a big round of applause, ladies and gentlemen. Oh, super. Yes, here రామ్ చరణ్ గారు, కేటీఆర్ గారు ఇద్దరు లాంచ్ చేస్తున్నారు. ఒకసారి అందరూ గట్టిగా క్లాప్స్ కొట్టాలి ప్లీజ్ ఎవ్రీబడీ. అందరూ కూడా గట్టిగా క్లాప్స్ అండి ఎవ్రీవన్. ఫస్ట్ దిస్
Yeah, here goes the launch of the CD. గట్టిగా First చెప్పట్లండి. CD KTR గారు తీసుకొని సురేష్ బాబు గారికి ఇవ్వడం జరిగింది. రామ్ చరణ్ గారికి, the entire crew. So now I request the KTR garu, the youth icon, to please speak a few words about Please this. అండి గట్టిగా చెప్పండి. A big round of applause, ladies and అందరికీ gentlemen. నమస్కారం. సురేష్ గారికి, దిల్ రాజు గారికి, అదే రకంగా మరి ఈరోజు మా మిత్రుడు, నా బాల్యమిత్రుడు పట్టాభి ఆర్ చిలుకూరి ఫర్ హిస్ డైరెక్టోరియల్ debut. Many congratulations, Patabi. This has been a long cherished dream. ఇలాంటి మూవీ ముఖ్యంగా కొత్త వాళ్ళతో తీసేటప్పుడు I think you need a lot of refreshing content which clearly is seen on the screen here. I think a low budget movie, a small movie with all newcomers, new director, new production house, చాలా రిఫ్రెషింగ్గా, చాలా డిఫరెంట్గా, చూడడానికి మాత్రం చాలా కొత్తగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ even if this movie was not directed by Patabi, I think after looking at the visuals, after looking at the trailer, I would have definitely gone to a theater to watch it. It looks really, really good. And I do sincerely hope that this will go on to become a huge blockbuster because of late, konni chinna cinemalu have done really well. Dilraj garu cheppinattu Pelli Choopulu was a refreshing movie which has come into mana industry lo Telugulo. It's kind of set a new benchmark. అట్లా ఈ మధ్యన ఇంకా కొన్ని సినిమాలు, చిన్న సినిమాలు కూడా చాలా బాగా చేసిన సినిమాలు ఉన్నాయి. కాంటెంట్ ఇస్ ద కింగ్. తప్పకుండా కాంటెంట్ బాగుంటే, సినిమా బాగుంటే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు అనే ఒక మంచి ఆలోచన విధానం తెలుగు ప్రేక్షకుల్లో ఉంది. సో ఐ డూ హోప్ దిస్ విల్ గో ఆన్ టు బికమ్ అ హ్యూజ్ సక్సెస్. And now it's time to speak. Mega power star Ram Charan garu, please put your hands together for him. అందరూ గట్టిగా. నాకు ఫస్ట్ విజువల్ చూడగానే I thought of my most favorite film of my career, Orange. ఆ విజువల్స్ నాకు కనిపించినాయి, అంత ఫ్రెష్గా ఉన్నాయి, మ్యూజిక్ పరంగా కావాలండి. నిజంగా అలాంటి సినిమా మళ్ళీ నేను చేయాలనుకునే రోజులు ఎన్నో ఉన్నాయి. మేబీ అది బహుశా అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, బట్ అలాంటి సినిమా, అలాంటి కళ, లేకపోతే అలాంటి కలర్స్ ఉన్న ఈ సినిమా కూడా డెఫినెట్గా దానికన్నా ఎక్కువ ఆదరణ పొందుతుందని నాకు ఎలాంటి సందేహం లేదు. So I really wish Patabi garu, who's taken such a passionate job, leaving everything behind, కేవలం డబ్బు కోసం కాదు, ప్యాషన్ ని నమ్మి, ఈ సినిమాని నమ్మి వచ్చినందుకు ఫస్ట్ థ్యాంక్ యూ. అండ్ యూ పుట్ అ బ్యూటిఫుల్ ప్రోడక్ట్ టుగెదర్. ద ఆర్టిస్ట్ ఆర్ లుకింగ్ సో ఫ్రెష్. నిజంగా నా మొదటి సినిమాలో నేను ఇంత బాగా చేసి ఉన్నాను. నిజంగా అంత బాగా చేశారు. ఒక 10 సినిమాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఆర్టిస్ట్లా చేశారు. దే వర్ సో లైవ్లీ అండ్ సో హ్యాపీ. That's exactly what we need to see a young story like this. That's what we need. I congratulate and wish you all the best, all three of you. And now it's time to speak the captain of the ship, Director Patabi garu, to please. నాకు ఈ సినీ ప్రపంచంలోకి అవకాశం ఇచ్చిన శ్రీ సురేష్ బాబు గారికి ఐ విల్ ఎవర్ బి గ్రేట్ఫుల్ టు యూ సార్. అండ్ నా మిత్రుడు శ్రీ తారక రామారావు గారు has come here and he support me throughout. I can't explain in words. Maybe some other day I'll just got to thank him. And then Dillaj garu, RP garu, Darshad garu, Viru Potla, andaru vachina. Sorry if I'm missing out on some guests. Everybody, thanks a lot. And more importantly, మన చీఫ్ గెస్ట్ శ్రీ చరణ్ గారి గురించి, మెగా పవర్ స్టార్ శ్రీ రామ్ చరణ్ గారి గురించి ఐ జస్ట్ వాంట్ టు సే అ కపుల్ ఆఫ్ థింగ్స్ దట్ ఐ అడ్మైర్ ఇన్ హిమ్. వన్, ఐ సీ such a dutiful son. He's such a dutiful son for an illustrious father. Maybe all of us can learn that from him. And now I just want to mention a couple of words regarding
my team, firstly, before I go to the chief technicians, I mean, they're all very illustrious people, but I'll start off with my direction team, my co-director Narendra, my direction team, Narayana, Sudhir, Srinreddy, all of you been throughout. What a support. Thank you so much, sir. And last but not least, the trailer launch is going to come. And KTR garu, Ramcharan garu iddaru okesari trailer launch and mic lo ante chalu trailer launch అయిపోయింది. అదొకటే last thing. Okay. Thank you so much, sir. One. Trailer launch. మరియు ప్రాణాంతక నాకు అసలు పెళ్ళవుతుందంటావా? అమ్మేమో గుళ్ళు పూజలు అంటుంది, బామ్మేమో ఎవడో ఒకరిని చూసుకో అంటుంది. అదే నువ్వు బయట ఎవరినైనా చూసుకుంటే ఈ టెన్షన్స్ ఏవి ఉండవు కదా. ఎలా 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 తేల్చాలి దీన్ని? బాంధవి వరదరాజన్. కార్తిక్. ఎన్ పేరు క్రాంతి. చూసా అమ్మాయిని పరిచాన గుండెని నాతో అడుగేసి నా వెంటే వస్తుందా? డిన్నర్ ఎక్కడ? 9 PM వెస్టర్న్ కెఫే సిలాంత్రో 8 PM. ఓకే. ఇద్దరు హ్యాండ్సమ్ గైస్ తో డిన్నర్ కి వెళ్తే ఏం జరిగిందో తెలుసుకోవాలి గాని ప్రపంచం మొత్తం తిరిగాను గానీ అలాంటి అమ్మాయిని ఎక్కడా చూడలేదురా. షీ సచ్ అ స్వీట్ గర్ల్ రా. నేను ప్రపోజ్ చేయాలంటే నాకు ప్రేమ ఉంటే చాలు. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా ఎక్కువగా లవ్ చేస్తున్నాను బాంధవిని. ఇంతకీ ఎవరిని సెలెక్ట్ చేసుకున్నావు? ఏంటే ఒక్కసారి కలవగానే సెలెక్ట్ చేసుకుంటారా? ఏది డిసైడ్ అవ్వకుండా ఇద్దరికి హోప్స్ ఇవ్వడం చాలా తప్పు. వాడు ఆ అమ్మాయిని సిన్సియర్ గా లవ్ చేస్తున్నాడు. అనవసరంగా మీ ఇద్దరిని ఇక్కడికి పిలిచాను. నువ్వంటే నేనని నమ్మించాయి గుండెని, నన్నే కాదనుకున్నా. We have to always respect women, so we have to start with girl now. Alright, it's not her choice now, okay? It's our choice. My film is about a beautiful journey of Bandhavi and these two interesting guys, Karthik and Kranti. She's a very simple, cute, little innocent girl who goes to the work and comes back home. When she meets these two people, her life changes completely. So that's how Kadali is about. It's about journey of a Bandhavi whose life transforms from a little boring life to a very interesting life. Rest you'll come to know when you'll watch the film. I would like to thank the whole team of Kadali, especially Patabi sir, like I said even before, for coming up with such a nice concept, respect her choice. Thank you so much, Pooja garu. Thank you so much. And next comes Harish. This is my debut film in Telugu, and I couldn't have asked for anything better. So, the entire team, all the technicians, because like a lot of big technicians have worked in this film, right from editor Marthan K. Venkatesh Garu, Vanamali Garu, and Shekhar V. Joseph Garu. And I have to thank Shekhar sir especially for giving us beautiful visuals and showing all of us and like in a very beautiful manner, and not just the artists but the entire visuals have come out really well and very pleasant and beautiful. So thank you Shekhar sir and my co-actors Sai and Pooja. We have become more like friends, like brothers, friends. ఇప్పుడు సాయి తెలుగులోనే మాట్లాడతాడు. సాయి ఇప్పుడు తెలుగులో మాట్లాడాలి, ఒక ఇంగ్లీష్ వర్డ్ కూడా యూజ్ చేయకుండా. ఇంగ్లీష్ వర్డ్ యూజ్ చేస్తే అవుట్ మీరు. ఓకే. అందరికీ నమస్కారం. నా శ్రేయోభిలాషులందరికీ, నా తల్లిదండ్రులకి, ఇక్కడ వచ్చేసిన నా మిత్రులందరికీ నమస్కారం. అలాగే ప్రెస్, మీడియా, వెబ్ ప్రతినిధులందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి, ఒక చిన్న సినిమాని ఎంకరేజ్ చేస్తున్నందుకు. సో ఒక మంచి మూవీ, నైస్ ప్లేఫుల్ లవ్ స్టోరీ మీ ముందుకు వస్తుంది కాదలి ఈ మంత్. సో డెఫినెట్గా చూడండి, కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేస్తారని, మీ అందరికీ ఈ సినిమా చాలా బాగా నచ్చుతుందని ఆశిస్తున్నాను.
అండ్ మ్యూజిక్ విషయానికి వస్తే ఒక లవ్ స్టోరీ ఎంత క్యూట్గా ఉండాలో మా డైరెక్టర్స్ అంతే క్యూట్గా, మ్యూజిక్ డైరెక్టర్స్ అంతే క్యూట్గా ఉన్నారు అండ్ మ్యూజిక్ ఇంకా క్యూట్గా ఉంది. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై డైరెక్టర్, మై మెంటర్ పట్టాభి గారు ఫర్ హ్యావింగ్ మీ ఇన్ దిస్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ ఆల్ ద క్రూ, అసిస్టెంట్ డైరెక్టర్స్ అండ్ ఎవ్రీ వన్. And Anand Ranga garu for having me in this project, like, you know, being so polite and down to earth, though you are such a big director. And thank you everyone, thank you so much. I hope you will like the movie. థ్యాంక్ యూ సాయి, అంతా ఇంగ్లీష్లోనే మాట్లాడారు, ఒక్క తెలుగు కూడా యూజ్ చేయకుండా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరికీ, మీడియా మిత్రులకి, ప్రేక్షకులకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ మూవీ పెద్ద హిట్ అవ్వాలని మేము కోరుకుంటున్నామండి. మీరు కూడా రిలీజ్ అయినప్పుడు థియేటర్లో చూసి ఈ మూవీని బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. గుడ్ నైట్. Thank you so much once again everybody, and special thanks to print and electronic media and all the chief guests who came here to make this audio function successful.